క్షణమైన మరింతగా యుద్ధం పెరిగే అవకాశం ఉంది. ఇక యుఎస్ఎస్ ట్రిపోలి పేరుతో అమెరికా తమ కమాండోలను దించింది. అమెరికా యుద్ధ కమాండోలను దించింది. దాంట్లో 20 ఫైటర్ జెట్స్ ఉంటాయి, 2000 కమాండోలు ఉంటాయి. సో 2500 మెరైన్ కమాండోలు, 20 ఫైటర్ జెట్లు ఉన్నాయి. సో సముద్ర మార్గంలో మెరైన్ దళాలని తరలిస్తోంది. మిడిల్ ఈస్ట్కు అమెరికా మెరైన్ కమాండోలని, అంటే సముద్రంలో యుద్ధం చేయడానికి ఉపయోగించేటువంటి సైన్యమే మెరైన్ కమాండోలు. సో ఈ కమాండోలు 2500 మంది యుఎస్ఎస్ ట్రిపోలి అనే దాంట్లో ఆ నౌకలో 2500 మంది వస్తున్నారంటే ఎంత పెద్ద నౌక అర్థం చేసుకోండి. సో ఆ యుద్ధ నౌకలో 20 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయంట. సో ఇప్పటికే ఇరాన్కి అతి తీరంగా అతి దగ్గరగా ఇప్పుడు అమెరికా తన యుఎస్ఎస్ ట్రిపోలిని రంగంలోకి దించింది. సో డ్రోన్ల విజువల్స్ మనం చూస్తున్నాం. డ్రోన్ల విజువల్ ఒకవైపు ఇరాన్ విడుదల చేస్తుండగా అమెరికా తన యుద్ధ నౌకని, ఒక భారీ యుద్ధ నౌకని టువర్డ్స్ ఇటువైపుగా తరలించింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నిజంగానే కనుక ఇప్పుడు ఆ యుఎస్ఎస్ ట్రిపోలిని ఉపయోగించి కమాండర్లను ఫైటర్ జెట్స్ను ఉపయోగించి మళ్ళీ ఇరాన్ భూభాగం పైన అమెరికా దాడి చేయాల్సి వస్తే చాలా పెద్ద మొత్తంలో ఇరాన్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా యుద్ధం ఇంకా రోజు రోజుకి పెరుగుతోంది. డ్రోన్లు, ఫైటర్ జెట్లతో 2 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం తెలుసుకుందాం.